నమస్కారం. దక్షిణ భారతదేశంలో పంట కోత అనగానే అదో పెద్ద సంభరం. కేవలం ధాన్యం ఇంటికి చేరడమే కాదు, అంతకు మించిన వేడుక. ఈరోజు ఆ వేడుకకు ప్రాణం పోసే ఆ మూడు ముఖ్యమైన ఘట్టాలేంటో మనం వివరంగా చూద్దాం. చూశారుగా ఈ మాటలు? ఈ పండుగ సారాన్ని ఎంత చక్కగా చెప్తున్నాయో. అంటే ఇది కేవలం పంట కోతల పండుగ కాదన్మాట. ఒక కొత్త ఆరంభానికి, కృతజ్ఞతకు, మనసారా పంచుకునే ఆనందానికి ఇదొక ప్రతీక. ఈ 3 రోజుల పండుగ ఒక ప్రయాణం లాంటిది. మొదటిది భోగితో శుద్ధి చేసుకోవటం, రెండవది సంక్రాంతితో సంబరాలు చేసుకోవటం, ఇక మూడవది కనుమతో కృతజ్ఞత తెలుపుకోవడం. అయితే పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. రైట్. ఇక మొదటి రోజు భోగి. దీని సారాంశమంతా శుద్ధి చేసుకోవడంలోనే, అంటే ఒక క్లెన్జింగ్లోనే ఉంది. భోగి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ తెల్లవారుజామున వేసే భోగిమంటలే కదా. నిజానికి అక్కడి నుంచే పండగ మొదలవుతుంది. ఆ మంటల్లో మనం కాల్చేది కేవలం పాత సామాన్లనే కాదు, పోయిన ఏడాదితో పాటు మనలో పేరుకుపోయిన బాధలు, చెడు ఆలోచనలు అన్నిటినీ ఆ మంటల్లో వేసి వదిలించుకుంటాం. అప్పుడే కదా కొత్త జీవితాన్ని, కొత్త ఆశలని మనసారా స్వాగతించగలం. సో ఆ మంటల్లో నెగటివిటీ అంతా పోయాక ఇక ఇల్లంతా శుభ్రం చేసుకుని వాకిళ్లల్లో రంగురంగుల ముగ్గులు పెడతారు. ఇదంతా ఎందుకంటే రాబోయే కొత్తదనానికి, సంపదకి, సంతోషానికి ఘనంగా స్వాగతం పలకడానికన్నమాట. ఓకే, భోగితో శుద్ధి పూర్తయింది. ఇక రెండో రోజు, అసలైన సంబరం మొదలయ్యే రోజు, అదే సంక్రాంతి. చూడండి, భోగి ఏమో పాతదాన్ని వదిలేయడం, సంక్రాంతేమో కొత్తదాన్ని ఆహ్వానించడం. భోగి ఒక ముగింపు అయితే సంక్రాంతి ఒక సరికొత్త ఆరంభం. ఆ క్లెన్సింగ్ నుంచి సెలబ్రేషన్కి మారే ఆ ట్రాన్సిషన్ భలే ఉంటుంది కదా. అసలు పండగ కళ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఇక రైతులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే వాళ్లు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయమిది. అందుకే ప్రకృతికి, దేవుడికి థాంక్స్ చెప్పుకునే రోజు. ఇక ఆ రోజు ఆకాశం చూస్తే అబ్బో, రంగురంగుల గాలిపటాలతో కళకళలాడిపోతోంది. ఇంకో పక్క నువ్వులు, బెల్లంతో చేసిన అరిసెలు, మిఠాయిలు ఒకరికొకరు పంచుకుంటూ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. రాబోయే సంవత్సరం కూడా ఇంతే సిరి సంపదలతో ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటారు. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో ఆఖరి ఘట్టం, మూడో రోజు, కనుమ. ఈరోజు మొత్తం కృతజ్ఞతకు అంకితం. అయితే ఒక ప్రశ్న, ఈ పంట పండించడంలో తెర వెనుక ఉండి మనకు సహాయపడిన హీరోస్ ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? వారే మన పశువులు. అవును, వ్యవసాయానికి అసలైన వెన్నెముక అవే. అందుకే కనుమ రోజుని పూర్తిగా వాటికోసమే కేటాయించారు. ఆ రోజు పశువులకి ఫుల్ రెస్ట్. వాటిని శుభ్రంగా స్నానం చేయించి, కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు కట్టి ఎంత అందంగా ముస్తాబు చేస్తారో. వాటికి ఇష్టమైన ఆహారం, ప్రత్యేకంగా వండిన పిండి వంటలు తినిపిస్తారు. ఏడాది మొత్తం పొలంలో కష్టపడినందుకు వాటికి అలా థాంక్స్ చెప్పుకోవడమన్నమాట. ఇది చూస్తే అర్థమవుతోంది, మనిషికి మిగతా జీవులకీ మధ్య ఎంత గొప్ప బంధముందో కదా. సో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కలిసి మనకు ఒకే ఒక్క గొప్ప సందేశాన్నిస్తాయి. మొదటిది, పాతదాన్ని వదిలేయాలి. గతాన్ని పట్టుకుని వేలాడకూడదు. కొత్త ఆరంభాలకు మన తలుపులు తెరవాలి. భోగి మనకు చెప్పేది ఇదే. ఇక రెండోది, మన జీవితంలో ఉన్న సంతోషాన్ని, సిరిసంపదలను గుర్తించాలి. వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి. సంక్రాంతి మనకిచ్చే స్ఫూర్తి అదే. ఫైనల్గా మూడోది, మన మనుగడకు కారణమైన ప్రతి ఒక్కరికీ, ప్రతి జీవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించాలి. కనుమ మనకు గుర్తుచేసే విలువ ఇదే. అంటే ఫైనల్గా ఈ 3 రోజులు కలిసి చెప్పేది ఒక్కటే, మనకు అన్నం పెట్టే చేతుల్ని, ఆ చేతులకు సాయపడ్డ గిట్టల్ని కూడా గౌరవించుకోవాలి. అదే అసలైన జీవితం. మన జీవనాధారమైన వాటిని గౌరవించాలని గుర్తుచేసే ఇలాంటి సంప్రదాయాలు మన జీవితాల్లో ఇంకా ఏమున్నాయి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం కదూ.